मधु सर के वाइफ है और ये बचपन में ही मतलब ये 10th में थे, स्कूलिंग में थे तो इनके मदर और फादर का डेथ हो चुका था। अब ये पहले मंचिरियल में रहते थे, अभी ये वारंगल में स्टे कर रहे हैं। समता जी, फिर आगे कैसा रही जिंदगी फादर मदर के जाने के बाद? सिर्फ 10वीं तक పढ़ाई करिए 10th వరకు చదివారు। నేను డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. నాకు ఒక బ్రదర్ ఉన్నారు, ఒక సిస్టర్ ఉన్నారు, అక్క అన్నయ్య ఇద్దరు ఉన్నారు. సో డిగ్రీ చదువుకున్నాను. 10th వరకే అమ్మ ఉండే, 10thలో అమ్మ చనిపోయారు. సో ఇంటర్కి ఫస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు డాడీ చనిపోయినరు. మా డాడీకి 4 చెల్లెళ్ళు ఉంటుండే. సో వాళ్ళ దగ్గర ఒక్కొక్క 4 దగ్గర ఒక్కొక్క నెల ఉంటూ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయడం జరిగింది. సో అట్లాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఒక్కొక్క నెల వాళ్ళ దగ్గర ఉంటూ నేను కంప్లీట్ చేయడం జరిగింది. అక్క 4 అత్తమ్మలు దగ్గర ఉంటూ క్లియర్ చేయడం జరిగింది డిగ్రీ. तो ये जब 10वीं में थे तो इनकी माँ का देहांत हो गया था। तो इनके फादर के 4 बहनें हैं। तो ये और इनकी बहन एक एक बुआ के पास मतलब आंटी के पास एक महीना रहते हुए इन्होंने अपनी पढ़ाई पूरी की, इंटरमीडिएट की 12वीं की। इस तरीके से इन्होंने अपनी पढ़ाई को पूरा किया। समता जी, फिर आगे फिर शादी कब हुई? షాదీ 2016లో నాకు షాదీ పెళ్ళి అవ్వడం జరిగింది. 2016 మా డాడీ వాళ్ళ చెల్లెలు నేను చదువుకుంటున్న క్రమం లోపల సో మధు సార్కి పరిచయం చేసి నాకు 2016లో మ్యారేజ్ చేయడం జరిగింది. तो उनके बुआ जी ने ये रिश्ता लाया और वो रिश्ता पूरा हुआ और 2016 में इनकी शादी हुई। आपके पास वेस्टीज बिजनेस कब आया? నేను వెస్టీజ్ బిజినెస్కి వచ్చేసి సార్ 2024లో రావడం జరిగింది. నేను రావడానికి ప్రాబ్లం ఏంటి అంటే కనుక నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా మదర్ కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతుండే. సో అప్పుడు ఏంటంటే మాది చాలా ఆర్డినరీ ఫ్యామిలీ. మా డాడీ నేను పుట్టినప్పుడు యాక్సిడెంట్ అయింది మా డాడీకి. సో ఆయన ఏం పని చేయకపోతుండే. మా అమ్మ కూలి పనికి వెళ్ళేసి మా అక్కని అన్నయ్యని నన్ను ముగ్గురిని చదివిపిస్తుండే. మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే స్టడీ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో టైం బాగలేక అమ్మకు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. మాకు అప్పుడు అవగాహన కూడా మాకు ఏం లేకుండే. సో చాలా హాస్పిటల్స్ తిరిగినా కూడా ఎక్కడ మాకు రిజల్ట్ అనేది లేకుండే. మా అమ్మని మా అన్నయ్య హైదరాబాద్లో 10,000 రూపాయలకు ఒక క్యాంటీన్లో పనిచేస్తూ ఆ డబ్బులు నాకు పంపిస్తే నేను మా అమ్మని నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు హాస్పిటల్స్కి తీసుకొని నేను వెళ్తుండేది. సో వెళ్ళే క్రమంలోపు ఆ హాస్పిటల్లో మా మదర్ చాలా సఫర్ అవుతుండే అన్నమాట. సో మాకు తినడానికి కూడా ఫుడ్ సరిగ్గా లేకపోతుండే. ఆ టైంలో మా అమ్మ ఆ కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనీసం 100 రూపాయలు పెట్టి మెడిసిన్ ఇద్దామన్నా కూడా మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంటుండే. సో ఆ క్రమం నుండి తను నేను 10th క్లాస్ రాగానే ఆమె చనిపోవడం జరిగింది. అప్పుడు ఏంటంటే మా అన్నయ్య డబ్బులు తెస్తే కానీ మా ఫ్యామిలీ గడవలేని పరిస్థితి. సో అప్పుడు నేను మా టీచర్స్తో ఒక ఒప్పందం చేసుకొని మాట్లాడుకున్న మా టీచర్స్తో ఏంటంటే నేను స్కూల్కి రాను, పార్ట్ టైంగా నేను ఏదైనా జాబ్ చేయాలి, మా అమ్మకి మెడిసిన్స్ కావాలి, సో నేను చదువుకుంటే మా అమ్మ చనిపోతుంది అని చెప్పడం జరిగింది. సో ఆ టైంలో నేను పనిచేస్తూ మా అన్నయ్య పనిచేస్తూ ఇద్దరం కలిసి మా అమ్మని కాపాడుకోవడానికి మేము వెళ్తూ ఉండేది. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే మా అమ్మ చనిపోవడం జరిగింది. అప్పుడు ఒకటే నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే ఆమెకి హోటల్లో నుంచి టిఫిన్ తెద్దామంటే హాస్పిటల్ నుంచి డయాలసిస్కి వెళ్తే 100 రూపాయలు కూడా పర్స్లో ఇంటికి రిటర్న్ రాకపోతుండే. ఆమె నన్ను ఛాయ్ తాగి మళ్ళీ నాకు ఛాయ్ తీసుకురా బిడ్డ అని ఆమె చెప్తే నేను కిందికి వెళ్ళి మొహం కడుక్కొని వాటర్ తాగి అమ్మ నేను ఛాయ్ తాగినా అని చెప్పేసి ఆ 10 రూపాయలతో మా అమ్మకి ఛాయ్ తీసుకొని వచ్చి ఇచ్చేదాన్ని సార్. तो एक्चुअली ये जब बचपन की बात है, इनके फादर का कुछ एक्सीडेंट हो गया था तो वो काम नहीं कर पा रहे थे। तो उनकी माँ ही काम करती थी और उनको भी किडनी का प्रॉब्लम हो गया था। ये 8वीं में थे। फिर इनका भाई सिटी में जाकर एक कैंटीन में काम करते थे और वहाँ से वो पैसे भेजते थे। और ये 8th क्लास में थी, 8वीं कक्षा में। और 8th क्लास में ये अपनी माँ को डायलिसिस के लिए हॉस्पिटल्स लेके जाती थी। तो इनके पास खाने के लिए भी पैसे नहीं होते थे। और कई बार ऐसा होता था कि माँ चाय मांगते थे, बेटा तू भी चाय पी ले और मेरे लिए भी चाय लेके आ। तो 10 रुपये होते थे तो ये नीचे जाती थी हॉस्पिटल में और पानी पी लेती थी और चाय लेके आती थी। वो बोलती थी कि माँ मैं तो चाय पी ली, अभी आप चाय पी लो। तो ये दोनों
काम करते थे, यानी ये 8th क्लास में होते हुए भी काम करते हुए और इनके भाई भी काम करते, दोनों ने पैसे जमा करके अपनी माँ के इलाज के लिए प्रयत्न किया, लेकिन वो 10वीं कक्षा में उनकी माँ चली गई। वही मतलब टीचर से ऐसा बात कर लिया था कि मैं काम करूँगी, स्कूल नहीं आ पाऊँगी क्योंकि माँ का इलाज करवाना है, तो ऐसा टीचर से सेट करके इन्होंने काम करते हुए माँ का इलाज करवाने का कोशिश किया, लेकिन माँ नहीं रही। वेस्टीज बिजनेस कब आया आपकी जिंदगी में? సార్ నేను వెస్టీజ్ బిజినెస్కి రావడానికి కారణం ఏంటి అంటే నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ 2000 మా మమ్మీ చనిపోగానే, నేను 10th మా మమ్మీ చనిపోగానే సో డిగ్రీ వరకు బాగానే ఉన్నా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 2016లో మ్యారేజ్ అయింది. 2018 వరకు 2 పిల్లలు వచ్చిర్రు. సో నా బాబుకి 4 years ఉన్నప్పుడు మా మదర్ జెనెటిక్ ప్రాబ్లం ద్వారా ఆ కిడ్నీ ప్రాబ్లం అనేది నాకు రావడం జరిగింది 2022లో. सो मुझे बताइए वेस्टीज बिजनेस कब आया आपकी जिंदगी में? क्या आपने क्या एक बार ट्रांसलेट कर दी? ये बोल रहे हैं कि जो प्रॉब्लम उनकी माँ को था, किडनी वाला प्रॉब्लम, तो शादी के कुछ साल बाद, जैसे दोनों बच्चे होने के बाद उस तरीके का प्रॉब्लम इनको भी आने लग गया, किडनी का किडनी की प्रॉब्लम हो गई। हाँ, कौन सी ईयर की बात है ये किडनी प्रॉब्लम वाली? నాకు ఈ ప్రాబ్లము ఎట్లా వచ్చిందంటే సో ఎప్పుడు వచ్చింది ప్రాబ్లం? 2022 నవంబర్ 2022 में नवंबर में इनको भी किडनी का इशू प्रॉब्लम अभी 3 साल पहले 2022 నవంబర్ 27 రోజున సో ఒక ఫ్రెండ్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు గిడినెస్ వచ్చి కింద పడిపోతే సో నాకు టెస్ట్ చేస్తే నా ఏజ్ 24 ఉండే, నా బీపీ వచ్చేసి 200/180 ఉండే. సో వెంటనే నేను హాస్పిటల్కి వెళ్తే నాకు అప్పుడు డాక్టర్ అన్ని టెస్టులు చేశారు. సో ఆ టెస్టులు చేసిన తర్వాత ఏదైతే నేను అనుకున్నానో ఏ ప్రాబ్లం రావద్దు అని చెప్పేసి నేను అనుకుని హాస్పిటల్కి వెళ్ళాను. సో అదే ప్రాబ్లం భగవంతుడు నా కళ్ళ ముందు తీసుకురావడం జరిగింది. సో 2 కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. 60 to 70% ఫంక్షనింగ్ అనేది ఆగిపోయింది. సో మీరు బ్రతకడం చాలా కష్టం, 1 or 2 monthsలో మీరు డయాలసిస్ రావాలి అని చెప్పింది. तो ये एक बार अपने कहीं जा रहे थे तो चक्कर आ गए, गिर गए, तो इनको हॉस्पिटल लेके गए, टेस्ट करे तो हाई बीपी था, तो उम्र करीब 24-25 साल की, तो डॉक्टर ने बोला कि आपके दोनों किडनी 60 से 70% खराब हो चुके हैं, तो अभी कुछ ही दिनों में आपको डायलिसिस करना पड़ेगा वरना बहुत खतरनाक सिचुएशन आ जाएगा। तो ये कौन से साल की बात है जब ये घटना आपको? 2022 में आपको ये पता चला कि आपकी किडनी खराब हो चुकी है 60 से 70%। वेस्टीज बिजनेस कब आया? वेस्टीज बिजनेस ఎప్పుడు వచ్చింది? 2023 जनवरी 23rd 2023 जनवरी में आया, यानी कि 2 साल हुए हैं अभी, लगभग 2-3 साल हो गए। 3 साल हो गए आपको। 3 साल पहले आपको ये बिजनेस मिला, तो इतने हेल्थ चैलेंज के साथ फिर आपने बिजनेस को टेकअप क्यों किया? ఇన్ని హెల్త్ ఇబ్బందులు ఇంత ఇబ్బంది ఉంది హెల్త్కి, ఎందుకు ఈ బిజినెస్ మీరు చూస్ చేసుకున్నారు? మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకేంటంటే మా మదర్ ఈ ప్రాబ్లంతో చనిపోయారు కదా, నాకు అక్కడ ఏం కనబడుతుంది అంటే నా పిల్లలు, నా పాప అప్పుడు యూకేజీ, నా పాప 2nd క్లాస్ ఉంటుండే. నా మదర్ ఫోటో పట్టుకొని నేనైతే ఎవ్రీడే ఎట్లా ఏడుస్తున్నానో నా ప్రాబ్లం కూడా అట్లానే వస్తుందని నేను ఊహించుకుంటూ బాధపడుతూ ఉండేది ఆ క్రమం లోపల. సో అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ ప్రాబ్లంకి ఇంగ్లీష్ మెడిసినే, సో డయాలసిస్ తప్ప ఇంకొక మార్గం ఏమీ లేదు, లాస్ట్కి చనిపోవడం అని చాలామంది చెప్పేది. వాళ్ళు చెప్పడం కంటే ఫస్ట్ నాకు తెలుసు, ఎందుకంటే మా మదర్కి 15 daysకి ఒకసారి 1 monthకి ఒకసారి ఆల్టర్నేట్ డయాలసిస్ అవుతూ ఉండే. ఆ ప్రాబ్లం అంతా కూడా నా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. సో దీనికి ఇంకా ఆధారం ఏముంది అని వెతికే క్రమం లోపల మా హస్బెండ్ PhD చేశారు. సో ఫుడ్ సప్లిమెంట్స్లో ఏదైతే బాగుంటుందని చూడడం జరిగింది. సో ఫుడ్ సప్లిమెంట్స్లో మెడిసిన్తో కూడా లైఫ్ టైం క్యూర్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్ అయితేనే బాగుంటుంది అని సో వెతకడం జరిగింది. ఆ క్రమం లోపల శ్రీనివాస్ వడమాను సార్ నాకు ఒక ఫాదర్ రూపంలో నాకు రావడం జరిగింది నా లైఫ్లోకి. సో శ్రీనివాస్ వడమాను సార్ని సోషల్ మీడియాలో చూడడం జరిగింది, చూసి సార్కి కాల్ చేయడం జరిగింది, మాకు ఈ సప్లిమెంట్స్ గురించి సార్ చెప్పడం జరిగింది. तो ये किडनी से जो सफ़र हो रहे थे, इनको डर था कि जैसे मैं बचपन में मेरी माँ को खो चुकी, मेरे बच्चे भी खो देंगे, तो ये वही टेंशन में थी. और सोशल मीडिया में इन्होंने वडमानु सर का फ़ोटो देखा
और उनके हस्बैंड क्योंकि वो लेक्चरर है, पीएचडी होल्डर है, तो वो सप्लीमेंट्स पे वो बहुत अच्छा उनको ज्ञान था। तो ये जब सर का फोटो देखे तो इनके थ्रू इनको पता चला कि ऐसे सप्लीमेंट्स हो सकते हैं जो कि इनके प्रॉब्लम को सॉल्व करते हैं। तो वो एक फादर के जैसा उनको मिल गए और वहाँ पे ये वेस्टीज इनको मिला। तो आपने पहले प्रोडक्ट्स देखे, उसके बाद फिर बिजनेस देखा, या पहले बिजनेस देखा फिर प्रोडक्ट्स देखे? ముందు ప్రొడక్ట్స్ చూసారా, తర్వాత బిజినెస్ జాయిన్ అయ్యారా, లేకపోతే ఫస్ట్ బిజినెస్ చూసేసి ప్రోడక్ట్ వాడారా? లేదు సార్, ఫస్ట్ నేను ఒకటే అనుకున్నా, నేను బ్రతికి ఉండాలి, నా పిల్లలకి ఒక మదర్గా నేను ఉండాలి. మదర్ లేకుండా నేను లైఫ్లో ఎంతో సఫర్ అయినా అది నా పిల్లలకి రావద్దు అని చెప్పేసి ప్రోడక్ట్స్ వాడినా సార్. నేను ఫస్ట్ బ్రతికి ఉండాలి అని ప్రోడక్ట్సే వాడినా. पहले जीना था मुझे, क्योंकि दर्द मुझे मालूम है माँ खो देंगे तो बच्चों का क्या होगा, तो पहले मुझे जीना है अपने बच्चों के लिए, तो फर्स्ट इन्होंने प्रोडक्ट को यूज किया। తర్వాత उसके बाद आपको बिजनेस बताया गया, తర్వాత మీరు బిజినెస్ చెప్పారు। తర్వాతనే బిజినెస్ చెప్పడం జరిగింది. उन्होंने ऐसा क्या कहा कि आपने बिजनेस की शुरुआत कर दी और बिजनेस बिल्ड करना शुरू कर दिया? ఏం చెప్పారు మీకు, దాని గురించి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు? నేను ఒకటే సార్, ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకుంటే ఒక 5 మినిట్స్ కూడా నేను నిలబడకపోతుండేదాన్ని. ఈ కిడ్నీ ప్రాబ్లంకి నాకు ఒక 40 రకాల మెడిసిన్స్ రాయడం జరిగింది, ఒక 100 mg బీపీ టాబ్లెట్ రాయడం జరిగింది. సో వేసుకుంటే నేను ఇక్కడ నుంచి ఒక 5 నుంచి 6 అడుగులు కూడా వేయలేకపోతుండే. ఇద్దరు కలిసి వాష్రూమ్ లేవట్టి కూర్చోబెడుతుండే పరిస్థితి ఉంటుండే. సో అప్పుడు సార్ ఒకటే మాట చెప్పిండ్రు, మీరు మెడిసిన్స్ని తగ్గించుకోవచ్చు, సప్లిమెంట్స్ని వాడుకోవచ్చు, మీకు కొన్ని సప్లిమెంట్స్ నేను రేపు మార్నింగ్ తెచ్చిస్తా, మీరు ఇవి వాడండి అని చెప్పి సో నాకు ఒక 20 రకాల సప్లిమెంట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. 10 నుంచి 15 రకాల సప్లిమెంట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. తర్వాత బిజినెస్ గురించి ఏం చెప్పడం వల్ల మీరు బిజినెస్ చేసిండ్రు? అప్పుడు నేను ఒకటే అనుకున్నా, సార్ ఒక మాట అన్నారు ఏంటంటే, మేడం మీరు ఏదైతే లైఫ్లో పునర్జన్మం తీసుకున్నారో 1000 మందికి మీరు ఖచ్చితంగా వాళ్ళ జన్మలను మనం కాపాడాలి. సో దీనికి మీరు రెడీ ఉన్నారా అంటే నేను ఒకటే చెప్పిన, నా ఊపిరి పోయేంత వరకు కూడా నేను కష్టపడడానికి రెడీ ఉన్నా సార్ అని చెప్పేసి చెప్పిన. इनकी हालत ऐसी थी कि इनको 2 लोग उठाकर वॉशरूम को लेके जाते थे, 4 कदम भी वो नहीं चल सकती थी और 40 तरीके की गोलियां खाती थी, उसमें 100 mg का बीपी का टैबलेट होता था। तो सर बोले कि आप ये पहले सप्लीमेंट यूज़ करो। फिर इन्होंने यूज़ करना शुरू किया, कुछ सप्लीमेंट्स इनको दिया और जब इनको अच्छा लगा तो सर ने बोला कि ये आपका पुनर्जन्म है, तो आपको जो पुनर्जन्म मिला है, अभी ये जो जन्म आपका पुनर्जन्म हुआ है, अभी आपको हजारों लोगों की ज़िंदगी को अच्छा करने के लिए आपको कुछ काम करना पड़ेगा। तो इन्होंने बोला कि मेरी आखिरी सांस तक मैं वो काम करने के लिए तैयार हूँ। पेन, पहले फिजिकल पेन दूर हुआ और उसके बाद उन्होंने उस एरिया को टच किया जिसमें उन्होंने बिजनेस टेकअप किया। इनका एक वीडियो हमारे पास है, वेस्टीज के सप्लीमेंट्स कितने पावरफुल हैं। आपको डायलिसिस की जरूरत पड़ी थी, डायलिसिस करवाया आपने? మీరు డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చిందా? రాలేదు సార్, అంటే డాక్టర్స్ ఒక 2 నెలల డయాలసిస్కి 1 మంత్లో రమ్మని చెప్పిండ్రు. బట్ నేను అప్పుడే సప్లిమెంట్స్ వాడిన, ఎవరికి కూడా నేను వాడేటప్పుడు చెప్పలేదు. థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండి. సో ఎందుకంటే నాన్న లేకపోయినా కూడా నాన్నలాగా పట్టుకొని నన్ను చావంచుల వరకు వెళ్ళినా, సో నన్ను ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నిల్చోబెట్టారు. సో డయాలసిస్ వరకు వెళ్ళే పరిస్థితి రాకుండా నన్ను కాపాడుకోగలిగారు. तो डायलिसिस की ज़रूरत नहीं पड़ी क्योंकि उनके हस्बैंड को थोड़ा नॉलेज है, तो उनकी वजह से सप्लीमेंट्स को यूज़ करते हुए इन्होंने अपने आप को ठीक किया। 3 साल में आपने इतना बड़ा बिजनेस कैसे कर लिया? 3 సంవత్సరాలలో మీరు ఇంత పెద్ద బిజినెస్ ఎట్లా చేయగలిగారు? నేను ఒకటే డిసైడ్ అయినా సార్, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిల్లలకి మదర్ లేకుండా ఉండద్దు. ఒకవేళ నేను పోయే రోజు వస్తే నా పిల్లలు నా కోసం ఏడవకుండా రోజు ఉండాలి, ఏడవకుండా తలుచుకునే రోజు ఉండాలి అని చెప్పి డిసైడ్ అయినా. సో నేను ఏదైతే మంచిగా అయినో నా వల్ల 1000 మంది 1,00,000 మంది బాగుండాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఒక రోజుకి నేను ఒకటే డిసైడ్ అయినా, నేను ఫస్ట్ సార్ ఒక మాట అన్నారు, మీరు డిసైడ్ అయితే కనుక ఖచ్చితంగా మీ లైఫ్ని ఒక యూటర్న్ తీసుకోవచ్చు. సో మీరు డిసైడ్ అయినరా అంటే 100% రెడీ ఉన్నాం సార్ అని చెప్పిన. సో అప్పుడు నేను అనుకున్నా संध्या जी थोड़ा सा शॉर्ट में बोलिए क्योंकि हमारे पास टाइम नहीं है। ఓకే సార్. ये वीडियो एक बार प्ले कर रहे हैं, इनका सप्लीमेंट्स लेते हुए वीडियो आया है, दासू जी ने हमें बताया अभी, प्ले कीजिए प्लीज आप जब तक ट्रांसलेट। గుడ్ మార్నింగ్ లీడర్స్, మై నేమ్ ఇస్ సమత. సో ఇప్పుడు నేను వెస్టేజ్ క్యాప్సూల్స్ అనేది తీసుకున్నానండి. ఒక 10 రకాల క్యాప్సూల్స్ అయితే నా చేతిలో ఉన్నాయి.
నేను ఈ వీడియో తీస్తున్నా ఎందుకనంటే ఒక సప్లిమెంట్ మనం ఎవరికైనా పేషెంట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక 3 రకాల క్యాప్సూల్స్ ఇస్తే ఒకటేసారి వేసుకోవాలని భయపడతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అండి. ఇవన్నీ ఒకసారి వేసుకున్నా కూడా ఏం కాదు. సో మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడు నేను వేసుకుంటాను. ट्रांसलेशन तो थैंक यू। मैडम ये बता रही थी कि अगर मैं मेरी माँ को खो चुकी हूँ, अगर मुझे कुछ हो गया तो मेरे बच्चों का क्या होगा, ये पेन था उनका, तो मैं पहले अच्छी हो जाऊंगी। और ये बिज़नेस इसलिए उन्होंने बहुत फास्ट किया क्योंकि मैं जो मिस कर रही थी पैसा वो यहाँ पे मिलेगा। दूसरा, अगर मुझे कुछ हो भी गया तो मेरे बच्चों को अच्छा लाइफ तो रहेगा, और अगर मैं अच्छी ही रह जाऊंगी लेकिन मैं हज़ारों लोगों को अच्छी लाइफ दे सकती हूँ। ये उनका पेन एरिया था और ये सोचकर इन्होंने फास्ट काम किया। प्रोडक्ट से पहले पेन ये था कि बिजनेस इतना बड़ा बना दें, क्योंकि जो जिंदगी हमने जी है ऐसी जिंदगी बच्चों को ना मिले, क्योंकि जो प्रॉब्लम माँ को थी वो उनको हो गई थी। अब ऐसा अगर यदि उनके साथ हो जाएगा जैसा माँ के साथ हुआ था, तो उनके बच्चे तो कम से कम अच्छी जिंदगी जिएंगे। आपका हाईएस्ट चेक कितना है? హైయెస్ట్ చెక్ ఎంత? 2,77,000. कोई फॉरेन ट्रिप भी लिया आपने, गाड़ी भी ली है? సో ఈ బిజినెస్ నుంచి నేనే ఈ ప్రపంచానికి దూరం అయితే అనుకున్నా, కానీ ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేసినాక సంవత్సరానికి సో యూసిడి అదేవిధంగా డిసిడి 2 సంవత్సరాలు నేను స్టార్ట్ చేసి ఇది 3వ ఎఫ్ఆర్యు. ఫస్ట్ ఎఫ్ఆర్యు బ్రాంజ్, సెకండ్ ఎఫ్ఆర్యు యూసిడి, ఇది 3rd ఎఫ్ఆర్యు అండి. యూసిడిగా ఇక్కడ కూర్చున్న 3 లక్షల ఇన్కమ్తో. అదేవిధంగా ఈ బిజినెస్ నుంచి నేనే ప్రపంచానికి దూరం అయితే అనుకున్నా. 15 లక్షల కార్ తీసుకున్నా, 1,10,000 బండి తీసుకున్నా. అదే బండి మీద ప్లాంట్స్కి వెళ్తూ పర్ డే 10 నుంచి 15 ప్లాంట్స్ చేస్తూ 50 కిలోమీటర్లు నేను బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ ప్లాంట్స్కి వెళ్తున్నా ఈరోజు. ये अभी 3 साल हो गए। पहले जब आए थे ब्रॉन्ज थे, फिर यूसीडी हुए और फिर डीसीडी बन गए। और कार लिया इन्होंने 14 लाख की नेक्सॉन कार लिया, फिर 2 व्हीलर लिया। आज ये प्लान दिखाने के लिए 50-50 किलोमीटर जाते हैं और 10 से 15 प्लान रोज दिखाते हैं। 3 लाख का करीब का इनका महीने का चेक। जोरदार तालियां समता जी के लिए। थैंक यू समता जी।